సిద్ధార్థ్ గారి మిస్ యూ మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ అయితే నాకైతే అంతకైతే నచ్చలేదండి. కొన్ని దగ్గర మాత్రమే జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా మిగతా మొత్తం నాకు చాలా రొటీన్గా అండ్ ఒక స్లో ట్రాక్ మూవీ లాగా అయితే అనిపించింది. మూవీ బేసిక్ స్టోరీ ఏంటి అంటే మన హీరో సిద్ధార్థ్కి అయితే ఒక యాక్సిడెంట్ వల్ల మెమరీ లాస్ అయితే అవుతుంది. ఒక 2 years మెమరీ అనేది మిస్ అయిపోతారు. సో అక్కడ నుండి మన హీరో ఎలా తన జర్నీ అనేది స్టార్ట్ చేశాడు అండ్ హీరోయిన్ క్యారెక్టర్ మన హీరో లైఫ్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది అండ్ వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అనేది స్టోరీ ప్లాట్. మూవీ రామ్ కామ్ అన్నారే కానీ బట్ రామ్ కామ్ కి తగ్గట్టు ఒక మంచి ఇంటెన్స్ సీన్ ఒక్కటి కూడా లేదు. మూవీ జస్ట్ యావరేజ్ లాగైతే అనిపించింది. ఏదో వెళ్తుంది అంటే వెళ్తుంది అంతే. కొన్ని దగ్గర ఓకే మూవీ ఓకే ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఒక ఫీలింగ్ అయితే ఇచ్చింది కానీ బట్ అరే రామ్ కామ్ జానర్ సో దానికి తగ్గట్టు మనకు హార్ట్ టచింగ్ ఒక ఎలిమెంట్ ఏమైనా ఉంది అంటే ఏం లేదు. జస్ట్ నార్మల్ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. బట్ నాకైతే అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. ఎందుకంటే ఇలాంటి కేటగిరీ మూవీస్ మనం చాలానే చూసాం. ఓన్లీ సిద్ధార్థ్ గారి యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కొన్ని దగ్గర కొన్ని సీన్స్ వచ్చేసి చాలా బాగా నచ్చాయి. దానికి మినహాయిస్తే మూవీలో నాకైతే అంతగా ఏమీ ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. మీరు కానీ మూవీ చూసినట్లయితే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ వచ్చేసి నా మార్క్ అయితే టచ్ అయితే కాలేదు. ఎందుకంటే మూవీలో చాలా అన్నెసరీ సీన్స్ కూడా ఉన్నాయి అండ్ ఎక్కడ ఎమోషన్ టచ్ అనేది లేదు అండ్ లవ్ యాంగిల్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు కూడా. ఏదో వెళ్తుంది అంటే వెళ్తుంది అండ్ కొన్ని దగ్గరలో మాత్రం ఒకే సీన్ వచ్చేసి వర్కౌట్ అయింది అనిపించింది. బట్ అది కూడా చాలా అంటే చాలా తక్కువ పోర్షన్లోనే ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. సో మూవీకి వెళ్ళాలో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. మూవీ అయితే నాకైతే అంతకైతే నచ్చలేదు. సో ఇన్ కేస్ మీకు మూవీకి పోవాలనుకుంటే మీ ఇష్టం. ఇంకా నా రివ్యూ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.